ఈ పరిశుద్ధ ఆరాధన ప్రారంభించుకుంటూ గాను మనమందరము కలిసి 135వ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడుకుందాము. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఏసే మానవ జాతి వికాసం, ఏసే మానవ నీతి విలాసం, ఏసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఏసే దేవుని ప్రేమ స్వరూపం, ఏసే సర్వేశ్వర ప్రతిరూపం, ఏసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో,
తంబుర సితారనాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణాధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో, తంబుర సితారనాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సంగములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, పసిపాపల దీవెనమూర్తి. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో, తంబుర సితారనాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగణం విన జన స్తోత్రం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో, తంబుర సితారనాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షణగా ఇచ్చట వల్ల లోకమునంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేపడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధ ఆత్మను ఓ దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కృపణించినందుకు ఆయనను స్తుతించుచున్నాము. ఆత్మను ఓ దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకము విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందుము.
సర్వశక్తియు మికిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మికిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులు తెలియజేసిన వాగ్దానం ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితుల మన మమ్మను కరుణింపము. ఓ దేవా, తమ తప్పులను ఒప్పుకుని వారిని ఖాయము, పశ్చాత్తాపడవ తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మన విడుదల చేసి మన నడతను దిద్దుకొనుడు తగిన సమయము దయచేసి పరిశుద్ధ ఆత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువుని స్తుతించుడి. ప్రభు నామ స్తుతింపబడునుగాక. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధ ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు ఉన్నట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మొదటి పాఠము చదవబడును. మొదటి పాఠము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము మొదలు నుంచి 19వ వచనం వరకు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలిగిచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచున్నప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దకే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించవలెను. దేవుడి వాక్యమును దీవించుగాక. రెండవ పాఠము చదవబడును. ఈ దినముకు ఏర్పాటు చేయబడినటువంటి రెండవ పాఠ్యభాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు. యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదాయ దేశమున వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తీసమిచ్చుచుండెను. సలీం దగ్గరనున్న ఐనోను స్థలమునకు నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తీసమిచ్చుచుండెను. జనులు వచ్చి బాప్తీస్మము పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడలేదు. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టాను కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవరిని కూర్చి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తీసమిచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పారు. అందుకు యోహాను ఇట్లని, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. నేను క్రీస్తు కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అని చెప్పునట్లు మీరే నాకు సాక్షి. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినబడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము
పరిపూర్ణమైనదనియు ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవుని తన వాక్యం దీవించునుగాక. రెండవ పాటగా 644వ కీర్తన పాడుకుందుము. జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితి. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్, మనుషేచ్ఛలన్నీయును స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతేని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితి. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబునే పట్టితిన్. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక
చల్లగా చూడుమయ్యా. ప్రార్థించుకుందుము. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కర్తమైన మా గొప్ప దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామమును ప్రభువా మేము స్తుతిస్తున్నాము, కొని ఆడుచున్నాము. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ దినమందు నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభువా మేమందరము కూడా ఇటు రీతిలో సమకూడి నీ పరిశుద్ధమైన నామమును స్తుతిస్తూ నీ వాక్యమును వినుటకు సిద్ధపడుచుండగా నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. నీ సేవకుడు నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ప్రజలతో మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్య నామమున చేరవచ్చిన సంఘమంతటికి కూడా శుభములు, అలాగే దేవుని యొక్క నిండైన దీవెనలు, ఆయన కాపుదల సంరక్షణ మీకు మెండుగా కలగాలని నా ప్రార్థన. ప్రియులరా, ఈ యొక్క ఆదివారపు ధ్యాన అంశము సాక్షార్థమైన శిష్యులుగా ఉండుటకు పిలువబడుట. సాక్షార్థమైన శిష్యులుగా ఉండుటకై పిలువబడుట. కాల్ టు బీ ద విట్నెసింగ్ డిసైపుల్స్. కాల్ టు బీ ద విట్నెసింగ్ డిసైపుల్స్. సాక్షార్థమైనటువంటి జీవితం, సాక్షులుగా ఉండేటువంటి జీవితం అనేది క్రైస్తవ జీవితానికి ఒక పిలుపు వంటిది. క్రైస్తవ జీవితంలో వెన్నెముక వంటి విషయం ఏదైనా ఉన్నది అంటే అది క్రైస్తవ సాక్ష్యమే. ఇట్ ఈస్ క్రిస్టియన్ విట్నెస్ or it is a believer's witness that is a backbone for his Christian life and journey. క్రైస్తవ విశ్వాస యాత్రలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో సాక్ష్యము అనేది, సాక్షార్థమైన జీవితం అనేది వెన్నెముక వంటిదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులరా. అటువంటి ఈ క్రైస్తవ సాక్షార్థమైనటువంటి జీవితం అనేది దేవుడు తనెందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఆయన ఇచ్చేటువంటి ప్రథమమైన పిలుపిది. దిస్ ఈస్ ది ప్రయారిటీ కాల్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ డిసైపుల్స్, ఫర్ హిస్ చిల్డ్రన్ టు బి హిస్ డిసైపుల్స్, విట్నెసింగ్ డిసైపుల్స్. సాక్షార్థమైన శిష్యులుగా ఉండేటువంటి పిలుపిది. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ బట్ ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్. ఇది కేవలం ఏదో ఒక చేస్తే చేద్దాం లేకపోతే లేదు అనేటువంటి పరిస్థితి కాదు, కానీ ఇది మనమందరం కూడా పిలువబడినటువంటి ఒక చెప్పాలంటే ఒక గంభీరమైనటువంటి స్థితి ఇది. ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. వీ హ్యావ్ టు డూ ఇట్. అంతే, మనం చేయవలసింది, జీవించవలసింది, జీవించడానికి మళ్ళీ మనం సమర్పించుకోవలసింది, ఆ పిలుపునకు స్పందించవలసినటువంటి జీవితము మన యొక్క విశ్వాస క్రైస్తవ సాక్షార్థ జీవితం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కూడా తాను పరలోకమునకు ఆరోహణమవుతున్నటువంటి సమయంలో ఆయన తన శిష్యులకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, మనందరికీ తెలిసిందే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తాము. ఆయనను పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వచ్చినప్పుడు మీరు నా కొరకై యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు శిష్యులై ఉందురు అని ఆయన వారికి సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుని శక్తి వారికి ఇవ్వబడినటువంటి కారణమేమనగా, పరిశుద్ధాత్మ శక్తి శిష్యులకు ఇవ్వబడినటువంటి కారణమేమనగా, వారు సాక్షార్థమైనటువంటి విశ్వాస జీవితాన్ని వారు జీవించాలని, దేవుని కొరకు ఈ లోకములో సాక్షులుగా ఉండటానికి తాము సమర్పించుకొని ఆ పనిలో వారు సంపూర్ణమైన రీతిలో నిమగ్నమై ఉండాలని క్రీస్తు యొక్క పిలుపు తన శిష్యులకు. అదే పిలుపుని దినమున దేవుడు మీ కొరకు నా కొరకు కూడా అనుగ్రహిస్తున్నాడు. తన కుమారుని విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి విశ్వాసికి కూడా, ప్రతి ఒక్క దేవుని బిడ్డకి కూడా ఈ పిలుపు అనేది ఒక ప్రథమమైనటువంటి ఒక ప్రయారిటీ కాల్ లాగా ఉండాలని దేవుడు కోరుకొంచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు తన శిష్యులను సాక్షులుగా ఉండడానికి పిలిచినటువంటి ఈ సందర్భంలో సాక్ష్యము అనేటువంటి మాటను ఒకసారి మనం చూడాలి. when Jesus said, you shall be my witnesses, what does that mean?
ఈ సాక్షులుగా ఉండుట అంటే ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకున్నప్పుడు దానికి ముందుగా ఈ సాక్ష్యము లేకపోతే విట్నెస్ అనేటువంటి ఈ యొక్క పదానికి గ్రీకు మాట ఏమనగా మతిటేస్ అనగా మరి సందేశమును గూర్చి చెప్పేవాడు, లేకపోతే ఆ యొక్క సందేశమును తాను అనుభవించి తన అనుభవాన్ని ఇతరులతో పంచుకునేవాడు. ఎ విట్నెస్ ఇస్ సంబడి హూ ఎక్స్పీరియన్సెస్ ఫస్ట్ అండ్ దెన్ టెస్టిఫైస్ వాట్ ఆల్ హీ ఎక్స్పీరియన్స్డ్. కాబట్టి విట్నెస్సింగ్ అనేది ఇది మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని మన యొక్క మాటలలోనూ అలాగే చేతలలోనూ చూపించేటువంటి ఒక స్థితి అని మనం గమనించాలి. విట్నెస్సింగ్ కుడ్ బి సీన్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఫెయిత్ ఇన్ వర్డ్ అండ్ ఇన్ డీడ్. కాబట్టి మన సాక్షార్థ జీవితం అనేది మన విశ్వాసమును మాటలలోనూ క్రియలలోనూ చూపించేటువంటి ఒక కార్యమని మనం గమనించినప్పుడు ఈ యొక్క సాక్ష్యము అనేది మరి ముఖ్యంగా మన దేశం లాంటి పరిస్థితుల్లో మరి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి కదా. అటువంటి పరిస్థితుల్లో మార్టీరియా అనేది చాలా మరి అనువైనటువంటి పదం అని మనం గమనించాలి. ఎందుకనగా సాక్ష్యం ఇవ్వడం అనేది ఈ దేశమే కాదు, చాలా దేశాలలో, ఇంకా క్రైస్తవ దేశాలని చెప్పుకున్నటువంటి మరి అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా సాక్ష్యము ఇవ్వాలి అన్నప్పుడు దానికి కావలసినటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే అంతగా మరి చాలా ఎక్కువగా ఉన్నాయని మనం గమనించాలి. అనుకూల పరిస్థితులు అంతగా లేవు కదండి. అయినప్పటికీ కూడా ఈ యొక్క అంత్య దినాలలో క్రైస్తవ సంఘముగా మరి దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా మీరు నేను కలిగించవలసింది ఏంటంటే అఫ్కోర్స్ దేవుని వాక్య ప్రకటన చేయాలి, సత్క్రియలు చేయాలి, లిటర్జియా అనగా ఆరాధన ద్వారా దేవుని ఆ యొక్క మన విశ్వాసాన్ని ప్రకటించాలి, అలాగే సహవాసం కలిగి ఉండాలి. వీటింటే ముఖ్యమైనది ఏంటంటే మార్టీరియా అనగా ప్రతికూల పరిస్థితులలో హింసలను శ్రమలను తట్టుకుంటూ క్రీస్తు యొక్క సాక్షులుగాను ఆయన కొరకు సాక్షార్థమైన జీవితం జీవించడానికి మనం ఈ లోకంలో పిలువబడ్డామనేటువంటి సత్యాన్ని, ఈ దేశంలో దేవుడు మనల్ని ఉంచాడనేటువంటి సత్యాన్ని మీరు నేను గమనించాలి ప్రియులరా. కాబట్టి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు ఈ యొక్క మాటను మనం చూస్తాం. కాబట్టి ఆది సంఘంలో ఆ దినాల్లో మహా గొప్ప హింస చెలరేగినప్పుడు 8:4 వచనంలో మనం చూస్తాం, చెదిరిపోయిన వారందరూ కూడా సువార్త ప్రకటించుచు సంచారము చేసిరి అని మనం కూడా చూస్తున్నాం ప్రియులరా. 8వ అధ్యాయం 1వ వచనం మీరు గమనించినప్పుడు అక్కడ సంఘం మీద గొప్ప హింస చెలరేగిందంట. ఆ తర్వాత మరి హింస చెలరేగినప్పుడు అందరూ కూడా నలుదిశల అపోస్తులు తప్ప మిగిలిన వారందరూ కూడా మరి యెరూషలేమును వదిలి పారిపోయారు. ఆ తర్వాత మనం చూస్తుంది ఏంటంటే వారందరూ కూడా వెళ్ళిపోయిన వారందరూ కూడా మరి వారు అలా ఉండలేదు, కానీ దేవుని యొక్క సువార్తను కదా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సువార్తను వారు ప్రకటిస్తూ వారు సంచారము చేశారు అని ఈ దేవుని వాక్యం మనం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో సాక్షార్థమైన జీవితం అనేది మరి ఆది సంఘము మరి తన యొక్క చక్కటి ఉదాహరణ మన ముందు ఉంచేట్లు మనం చూస్తున్నాము. అలాగే హెబ్రీ పత్రికలు కూడా మీరు గమనిస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మీరు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 36 నుంచి 39 వచనాలు మనం చూసినప్పుడు 36 నుంచి 39 వచనాలు మనం చూసినప్పుడు ఈ విధంగా రాయబడి ఉంది. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులరా కదా. ఆది సంఘము ఎంతగా మరి క్రీస్తు యొక్క సువార్త కొరకు వేదన పడిందంటే, శ్రమ పడిందంటే ఇక్కడ మనం చూస్తున్నాం. వారు కొట్టబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గములతో వారు బాధించబడ్డారు, చంపబడ్డారు, వేసుకోవడానికి వస్త్రాలు కూడా లేనటువంటి రీతిలో గొర్రె చర్మాలు మేక చర్మాలు కప్పుకొని దరిద్రులై ఉండి శ్రమపడుచు క్రీస్తు యొక్క విశ్వాసములో ఆయన కొరకు సాక్షార్థమైన జీవితాలను వారు జీవించారు. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు అని భక్తుడు ఇక్కడ రాస్తున్నట్లు మనం చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి ఈ సమయంలో క్రైస్తవ సంఘముగా ఉన్న మీరు నేను గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలుగా ఉన్న మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఆది సంఘంలో ఉన్న విశ్వాసులను కదా మరి బలపరిచి ముందుకు నడిపించింది ఏంటంటే
జీవము గల దేవుని యందలి వారికి ఉన్నటువంటి విశ్వాసము కదా, దేర్ ఫెయిత్ ఇన్ ద లివింగ్ గాడ్, దేవుని మీద వారికి ఉన్న విశ్వాసము. కాబట్టి మన జీవితాల్లో మనకు కలిగేటువంటి శ్రమ, హింస, దుఃఖము, వ్యాధి, బాధలు ఇవేవి కూడా మన విశ్వాసాన్ని ప్రభావితం చేయకూడదు. మన విశ్వాసం వాటిని ప్రభావితం చేయాలి, కానీ అవి మనకున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులు అనేవి మన విశ్వాసాన్ని ప్రభావితము చేయకుండా ఉండేటట్లుగా మనము మన సాక్షాత్ జీవితాన్ని లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి 2 లేకపోతే 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి ఏంటంటే సాక్షార్థమైనటువంటి దేవుని యొక్క మరి విశ్వాసులుగా మనము ఈ లోకంలో ఉండడానికి పిలువబడినప్పుడు, when we are called to be the witnessing disciples, we should understand that we will be persecuted for the sake of righteousness కదా, నీతి నిమిత్తము హింసించబడదుము అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా. కారణం ఏంటంటే క్రీస్తు నమ్ముకోగానే మనకన్నీ సర్వసుఖాలు వచ్చి పడిపోతాయని చాలామంది మరి భావిస్తారు. దాని కొరకే చాలామంది క్రీస్తును ఆశ్రయించేటువంటి రీతిలో కూడా ఉన్నారు. క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా చాలామంది అటువంటి కార్యాలు వారు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి అన్నప్పుడు నీతి నిమిత్తము హింసించబడడానికి సిద్ధంగా ఉండాలనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇదే అంటున్నారు, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి నీతి నిమిత్తము హింసించబడేటువంటి వారు ధన్యులు. ఆ ధన్యతలోనికి దేవుడు మిమ్మల్ని నన్ను ఆహ్వానిస్తున్నాడు ప్రియులారా. కారణం ఏంటంటే ఈ లోకములో సుఖముగాను సమాధానంతో ఉండి సాక్షార్థమైన జీవితం అనేది జీవించడం చాలా కష్టం. కారణం ఏంటంటే మన సుఖాలు, మన యొక్క భోగాలు, మన యొక్క విలాసాలు ఈ సాక్ష్యానికి అవి ఎప్పుడూ కూడా అడ్డంకులుగానే ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. ఈ యొక్క మరి మన క్రైస్తవ విశ్వాస సాక్షార్థ జీవితంలో దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇది ఏంటంటే, మనల్ని నీతి నిమిత్తమై కదా, నీతితో మనలను దేవుడు రక్షించాడు. కాబట్టి ఈ యొక్క నీతి కలిగిన వారమై ఈ లోకములో మనం జీవించినంత కాలము కూడా హింసించబడతాం తప్పకుండా. We will be always troubled and persecuted and rejected, even sometimes they may kill us. No, that is there. 2వ పాఠము సువార్త పాఠంలో చదవబడినట్లుగా అపోస్తల మరి బాప్తిస్మిచ్చి యోహాను కదా, ఆయన మరి గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా మరి ఉన్నాడు. ఎంతోమందిని తన కాలంలో ప్రభావితం చేశాడు. మరి ముఖ్యంగా మరి కేవలం కింద ఉన్నటువంటి ప్రజలు, సామాన్య ప్రజలనే కాదు, కానీ రాజా మరి మహల్లో ఉన్నటువంటి హేరోదును ఆయన యొక్క దుశ్చర్యలను కూడా ఆయన ప్రశ్నించినట్లు మనం చూస్తున్నాం. దాని పర్యవసానం ఏంటంటే అతను తల ఛేదించబడింది. హీ వాజ్ బిహేడెడ్ బికాస్ ఆఫ్ హిజ్ రైచియస్ లైఫ్ అండ్ హిజ్ రైచియస్ టెస్టిమోనీ. తన సాక్షార్థమైనటువంటి నీతితో కూడినటువంటి మాటలు, అలాగే నీతితో కూడిన సాక్షార్థ జీవితము, అలాగే హెచ్చరికలు అతడు ప్రజలకు అందించినప్పుడు తట్టుకోలేక రాజు అయినటువంటి హేరోదు అతని తలను మరి శిరచ్ఛేదం చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే మరి ఇంకా మనం గమనిస్తే మనకు తెలిసినట్లుగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలోనే మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం మనం చూస్తున్నాం, హేబేలు కూడా నీతి నిమిత్తము హింసించబడి తన అన్న అయినటువంటి కయ్యేను చేతిలో దారుణంగా చంపబడినట్లుగా మనం చూస్తున్నాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తున్నాము. అదేంటంటే హేబేలు కదా, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు అతన్ని నీతిమంతునిగా ఆయన గురించి సాక్ష్యం పలికాడంట. కాబట్టి హేబేలు మరణించినప్పటికీ కూడా అతని యొక్క రక్తము కదా ఆ విశ్వాసం ద్వారా అతడు మృతి పొందినప్పటికీ కూడా విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకం ఎప్పుడు కూడా కదా మతపరమైనటువంటి వ్యక్తులను అది ఎప్పటికి ఏమి చేయదు, కానీ నీతిమంతులను మాత్రం, నీతి కొరకు నిలవబడే వారిని మాత్రం తప్పకుండా హింసిస్తుంది. ఇన్ దిస్ వరల్డ్ ద రిలీజియస్ మ్యాన్ will not be hated, but a righteous man will be always hated. So the world doesn't persecute the religious people, but it will definitely persecute the righteous people.
కాబట్టి మనలను రిలీజియస్గా ఉండడానికి దేవుడు పిలవలేదు ప్రియులారా, రైచియస్గా ఉండడానికి పిలిచాడు. అనగా నీతి కలిగి జీవించడానికి పిలిచాడు. మతాన్ని పట్టుకొని మతాచారాలను పట్టుకొని మనం ఏదో దేవుని సేవించేస్తున్నాము, దేవుని ఆరాధించేస్తున్నాము, దేవుని గురించిన సాక్ష్యం కలిగి ఉన్నామని తప్పుడు భ్రమలో మనం ఉండకూడదు. తప్పుడు ఈ భ్రమలో క్రైస్తవ సంఘాలు కానీ విశ్వాసులు కానీ ఉండకూడదు. దేవుడు మనకు ఆపాదించినటువంటి నీతి, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఆపాదించినటువంటి ఆ నీతిని కలిగిన వారమై ఈ లోకంలో జీవించినప్పుడు తప్పకుండా ఈ లోకం మనలను ఎదుర్కొంటుంది, తప్పకుండా మనల్ని ఈ లోకము తిరస్కరిస్తుంది, తప్పకుండా ఈ లోకం మనలను హింసించడానికి అలాగే మరి మనలను శ్రమ పెట్టడానికి మాత్రం తప్పకుండా తన వంతు ప్రయాసపడుతుంది. కారణం ఏంటంటే ఈ లోకము, ఈ పాప లోకము నీతిని సహించలేదు, నీతిమంతులను సహించలేదు. కాబట్టి పరిసయ్యులు ఆ దినాలలో యేసుక్రీస్తు దేవుని యొక్క రాజ్య నీతిని ప్రకటిస్తున్న సమయంలో కదా, పరిసయ్యులు దే ఆర్ రిలీజియస్ పీపుల్, వారు మతపరమైనటువంటి మరి వ్యక్తులు, వాళ్ళు మత ప్రవిష్టులు వాళ్ళు కదా. కానీ యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి లోకంలో రాలేదు కదా, నీతిని స్థాపించడానికి వచ్చాడు. ఆయన నీతిని ప్రకటించడానికి వచ్చాడు, నీతి కార్యములు చేయడానికి వచ్చాడు, తన నీతిని ఈ యొక్క పాప లోకానికి ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి పరిసయ్యులు సద్దుకాయలు తట్టుకోలేకపోయారు. కాబట్టి ఆయన సిలువ వేసి ఆయన చంపేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ దట్ ద వరల్డ్ విల్ నెవర్ trouble the or hate or persecute the religious people. The world will definitely hate the righteous people. ఒక బలమైన ఉదాహరణ మనకు కదా, హేబేలు ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో, ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు మనకి. మరి ముఖ్యంగా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు అన్నారు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చివరి భాగంలో మనం చూస్తాం, 2వ భాగంలో, లేదా ఈ లోకములో మీకు శ్రమ, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, ఈ లోకమును నేను జయించున్నాను. ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్, బట్ బీ ఆఫ్ గుడ్ cheer, ఐ హ్యావ్ ఓవర్కమ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని నేను జయించున్నాను. కాబట్టి ఈ యొక్క నినాదముతో మనం ఈ లోకంలో జీవించినంత కాలము కూడా సాక్షార్థమైన జీవితానికి మనం పిలువబడ్డాము. క్రైస్తవ విశ్వాస సాక్షార్థమైన జీవితానికి మనం పిలువబడ్డాము. ఈ జీవితంలో మీరు నేను మనం జీవిస్తుండగా ప్రియులారా, ఒకటి మాత్రం మర్చిపోకండి, అదేంటంటే యూ విల్ బీ ఆల్వేస్ పర్సిక్యూటెడ్ ఫర్ ద రైచియస్ సేక్. మీ ఆఫీసులో మీరు నీతితో మీరు ప్రవర్తించినప్పుడు, నియమముతో మీరు మీ యొక్క పనులు చేసినప్పుడు అవి ఎవరికి నచ్చవు అవి కదండి. ఈ సంఘములో కూడా నీతితో నిబద్ధతతో జీవించాలన్నప్పుడు చాలామందికి పడదది. ఇంకా లోకం సంగతి చెప్పనక్కర్లేదు మనకి. కాబట్టి వేరెవర్ యూ గో రైచియస్నెస్ ఈజ్ నాట్ వెల్కమ్డ్ కదా. ప్రజలు అంతగా మెచ్చుకోరు దాన్ని. ఈ లోకములో ఎప్పుడు కూడా వంకర టెంకర మార్గాలతోనూ కదా, జిత్తులు మారి యొక్క మరి మాటలు లేకపోతే క్రియలతో ప్రవర్తించేవారిని ఈ లోకం ప్రేమిస్తుంది. కానీ ముక్కుసూటిగా నీతితో వెళ్ళేటువంటి వ్యక్తిని అది అంతగా సహించలేదు. కాబట్టే క్రీస్తుని సిలువ వేశారు. ఇదేనా క్రీస్తు బిడ్డలమైన మనము నీతితో జీవించాలి, నిబద్ధతతో ముందుకు సాగాలన్నప్పుడు, సాక్షార్థమైన జీవితాన్ని జీవించినప్పుడు తప్పకుండా ఈ లోకము మనల్ని తిరస్కరిస్తుంది. యూ డోంట్ వరీ అబౌట్ దట్. యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను ఈ లోకమును జయించున్నాను. సో వీఆర్ నాట్ హియర్ టు లివ్ ఫర్ ద వరల్డ్, బట్ టు లివ్ ఫర్ క్రైస్ట్ అండ్ హిస్ వర్డ్. ఈ లోకము కొరకు జీవించడానికి దేవుడు మనం పంపలేదు ఈ లోకంలోనికి. క్రీస్తు కొరకు, ఆయన యొక్క సువార్త కొరకు, ఆయన వాక్యము కొరకు, ఈ లోకములో ఆయన కొరకు సాక్షిగా ఉండడానికి దేవుడు మనం పంపాడు తప్ప ఈ లోకాన్ని లేకపోతే లోకాన్ని మనం కలిగిన వారమై లోకాన్ని తృప్తిపరుస్తూ లోకానుసారంగా జీవించడానికి అయితే మాత్రం దేవుడు మనల్ని పంపలేదు. సో డోంట్ మిస్ ద మార్క్, డోంట్ మిస్ యువర్ ట్రాక్, బీ ఇన్ ద ట్రాక్, బీ రైచియస్ అండ్ యువర్ రైచియస్నెస్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తే దేవుని నీతి అయి ఉన్నాడు. మనకు క్రీస్తుని కలిగి జీవించండి. తప్పకుండా ఈ లోకంలో మీకు ప్రతిఫలం రాకపోవచ్చేమో, కానీ పరలోకములో 100 ప్రతిఫలాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రియులారా. రెండవదిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వెన్ వీఆర్ కాల్డ్ టు బీ విట్నెసింగ్ డిసైపుల్స్, సాక్షార్థమైనటువంటి శిష్యులుగా ఈ లోకంలో ఉండడానికి మనం పిలువబడినప్పుడు, సఫరింగ్ ఈజ్ దేర్ అండ్ దట్ విల్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మనకు ఉన్నటువంటి సంబంధం అనేది అది బలపరుస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకములో దేవునితో మనకున్న సంబంధాన్ని బలపరచడానికి కొన్నిసార్లు శ్రమలు అనేవి మన జీవితంలో అవి కొన్నిసార్లు దేవుడే అనుమతిస్తాడని మనం గమనించాలి ప్రియులారా. కారణం ఏంటంటే, ఇవేదో మనల్ని బాధ పెట్టేసి మనల్ని మనలను బ్రష్లుగా చేయడానికి అయితే కాదు, కానీ
టు రిఫైన్ us ఇన్ అవర్ ఫెయిత్. మన విశ్వాసములో మనలను పవిత్రులుగా చేసి, పరిపూర్ణులుగా చేసి, తన ఎదుట ఒక పరిపూర్ణమైనటువంటి తన బిడ్డలుగా నిలుపుకోవడానికి దేవుడు మరి మన విషయమై ఆలోచన కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. మొదటి పేతురు పత్రికలో మనం గమనించినప్పుడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక గమనిస్తే 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. మొదటి పేతురు 4:14లో మీరు గమనించినప్పుడు, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలని ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు కదా. క్రీస్తు నిమిత్తము మీరు నిందపాలని ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. You are blessed because the Spirit of God is resting upon you when you are being persecuted for the sake of Christ. క్రీస్తు కొరకు కదా, క్రీస్తు కొరకు. ఫిలిప్పీ పత్రిక 1:29లో కూడా పౌలు గారు అంటున్నాడు కదా, క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికే మనం పిలువబడలేదు కానీ ఆయన నిమిత్తము ఆయన పక్షాన శ్రమపడ్డానికి కూడా మనం పిలువబడ్డామని మరి పౌలు భక్తుడు మనకు హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకములో క్రీస్తు కొరకు జీవించాలి అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు, నీతితో జీవించాలని నీవు నిర్ణయించుకున్నప్పుడు దేవుని ఆత్మ నీ మీద నిలుస్తుంది. దేవుని ఆత్మ మన మీద ఉంటుంది ప్రియులరా. కాబట్టి ఆ ఆత్మ కలిగిన వారమే మనం ఈ లోకములో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితిని కూడా జయించేటువంటి శక్తిని, యుక్తిని, ఆ బలాన్ని, ఆ ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడనేటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదు. యేసుక్రీస్తు వారు అన్నట్లుగా అంత్య దినాల్లో నా నిమిత్తం మీరు హింసించబడతారు, మహాసభల ఎదుట మీరు అప్పగిపోబడతారు, వారి ఎదుట మీరు నిలబడినప్పుడు ఏమి మాట్లాడుదామని మీరు ఆలోచించుకొనుడి. ఎందుకనగా ఆ సమయంలో మీరు మాట్లాడడానికి మీకు మాటలు కూడా దేవుడు ఇస్తాడంట తన ఆత్మ ద్వారా. So you do not worry about how to live a righteous witnessing life. When you commit yourself to Christ, క్రీస్తుకు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నప్పుడు, ఆయన నీతి కలిగి జీవించడానికి మీరు సమర్పించుకున్నప్పుడు క్రీస్తు యొక్క ఆత్మ మీ మీద నిలుస్తుంది. ఆ ఆత్మ ద్వారా మీరు ఈ లోకములో ఒక జయవంతమైనటువంటి, ఒక విజయవంతమైనటువంటి సాక్షార్థ జీవితాన్ని జీవించడానికి మీకు సహాయం చేస్తాడు ఆయన. ఎందుకనగా గత వారం అనగా జూలై 14 ఆదివారం మనం ధ్యానించినట్లుగా మరి దేవుని ఆత్మ ఉచ్చరింపు సఖ్యం కానీ మూలుగలతో కదా మన పక్షమున తండ్రి దేవునికి విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో తోడుగా ఉంటాడు కదా. మనం మాట్లాడవలసిన మాటలు కానీ, మనం చేయవలసినటువంటి ప్రార్థనలు కానీ, మనం చేయవలసినటువంటి కార్యాలు కానీ ఏదైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము 23-25 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ షద్రక్ మెషక్ అబేద్నెగోల విషయమే మనం గమనిస్తున్నాం ప్రియులారా. అందరూ కూడా రాజు యొక్క ప్రతిమ ముందు వారు మోకరిస్తున్నటువంటి సమయంలో షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఎవరైతే తమ మార్గాలను దేవునికి అప్పగించుకున్నారో, దేవుని మార్గంలో నడవడానికి నిర్ణయించుకున్నటువంటి ముగ్గురు యవనస్తుల మీద దేవుని ఆత్మ ఉంది. కాబట్టి వారు రాజుకు కూడా భయపడకుండా వారు అంటున్నారు కదా, ఓ రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం నీ ప్రతిమకు నమస్కరించము అని చెప్పేసి వారు ఖండితంగా చెప్పినట్లు మనం చూస్తున్నాం. అంతగా వారు చెప్పినప్పుడు రాజు కోపోద్రికుడై వారిని అగ్నిగుండంలో వారిని పాడవేసినప్పుడు దేవుడే వారి మధ్యన వారితో తన ఆత్మరూపంలో వారితో ఉండి వారికి కావాల్సినటువంటి కాపుదలను, సంరక్షణ ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. సో దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అండ్ ఆల్సో ద లార్డ్ వాజ్ విత్ పాల్ ఇన్ ఆల్ హిస్ ట్రయల్స్. అపోజిట్ పౌలు గారు తన యొక్క యాత్రలలో, తన యొక్క మరి మిషనరీ యాత్రలో పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని బలపరిచాడు. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా అతడు సాక్ష్యం ఇవ్వడానికి మాత్రం ఏమాత్రం కూడా వెనకాడలేదు. పామరులు ఎదుట సాక్ష్యం ఇచ్చాడు. అలాగే గొప్ప గొప్ప రాజులు లేకపోతే చక్రవర్తుల ముందు నిలబడినప్పటికీ కూడా సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వెనుకాడలేదు. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము 11వ వచనం మనం చూసినప్పుడు పౌలు గారిని మరి దేవుని ఆత్మ వారికి ఆయన బలపరుస్తుంది కదా, నీవు మరి ఇంకా వేరే ప్రాంతంలో కూడా సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పి ఆయన్ను ప్రేరేపించినట్లు మనం చూస్తున్నాం. 27వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 21-25 వచనాలు కూడా మనం గమనించినప్పుడు అతడు కూడా మరి పౌలు యొక్క మరి ఆ సాక్షాత్మైన జీవితాన్ని తాను పయనిస్తున్నటువంటి నావలో, ఆ నావ మరి ఆ తుఫాన్లు చిక్కున్నప్పుడు పౌలు గారు వాళ్ళకి ఇస్తున్నటువంటి ధైర్యం ఏంటంటే, నేను సేవిస్తున్నటువంటి దేవుడు నన్ను మరి ఆ రోమాలో ఉన్నటువంటి చక్రవర్తి ఎదుట నిలబెట్టడానికి నేను తీసుకెళ్తున్నాడు. కాబట్టి మీరేమి బాధపడకండి, దుఃఖపడకండి. కారణం ఏంటంటే మీరందరూ కూడా సురక్షితంగానే ఉంటారు.
ఎందుకంటే నేను నా యొక్క దేవుని సాక్షార్థమై ఈ లోకంలో జీవిస్తున్నాను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అనేటువంటి ఆ యొక్క మరి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో మనం జీవించినంత కాలము కూడా ప్రియులారా మనము సాక్షులుగా జీవించడానికి కదా, సాక్షార్థమైన జీవితం జీవించడానికి పిలువబడ్డాం. అటువంటి పిలుపులో మనము క్రీస్తు కొరకై హింసించబడాలి తప్ప మనం చేసిన తప్పిదాల విషయమై కానీ లేకపోతే మనం చేసినటువంటి మరి వేరే విధమైనటువంటి పాపాలను బట్టి శిక్షించబడ్డానికైతే మాత్రం మనం పిలువబడలేదు. అదే మరి పేతురు గారు అంటున్నారు 4వ అధ్యాయంలోనే 15వ వచనం మనం చూస్తే, మీలో ఎవడునో నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవానిగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలెను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా క్రీస్తు కొరకు ఆయన మరి నామము నిమిత్తమై మీరు శ్రమ పడుతున్నప్పుడు మీరు దుఃఖపడవలసిన పని లేదు. ఎందుకంటే మీ యొక్క ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది. అలా కాకుండా మీరు చేసినటువంటి కొన్ని పాపాలు, మీరు చేసినటువంటి కొన్ని మరి ఈ యొక్క తప్పుడు వలన మీరు హింసించబడుతున్నప్పుడు మరి అది క్రీస్తుకే లేకపోతే సంఘమునకే లేకపోతే మీ కుటుంబానికి అవమానకరంగా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో మన యొక్క జీవితాలను మనం పరీక్షించుకొని సాక్షార్థమైన జీవితం జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఆ జీవితం కొరకే మనం సమర్పించుకొని ఈ లోకంలో మనం ఉన్నంతకాలం కూడా నీతి కొరకు మనం నిలబడినప్పుడు తప్పకుండా శ్రమలు అనుభవిస్తాం. అయినా ధైర్యంతో ముందుకు సాగాలి. రెండవదిగా ఈ శ్రమలు సాక్ష్యములో కలిగేటువంటి శ్రమలు మనలను క్రీస్తుకు మరి ఆయన సహవాసం బలపరిచేవిగాను, ఆయన ఆత్మచేత మరి మనము అభిషేకించబడిన వారమై ఆయన కొరకు బలమైనటువంటి సాక్షులు జీవించడానికి మనకు సహాయం చేస్తాడనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవ సాక్షార్థమైన జీవితంలో మనం ముందుకు సాగుదాం. అటువంటి కృపను దేవుడు మీకు నాకు మనందరికి అనుగ్రహించి తన కొరకు ఈ లోకంలో మనం జీవించినంత కాలము కూడా తన కొరకై నమ్మకమైన సాక్షులుగా మనల్ని నిలవబెట్టుకునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ స్వరూపుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని మేము స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాయనా ప్రభువా సాక్షార్థమైన జీవితం కొరకైనటువంటి పిలుపును మీరు మాకు అనుగ్రహించారు. ఆ పిలుపును కలిగిన వారమై మేము ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ప్రభువా నీతితోనూ నిబద్ధతతోనూ నీతో అన్యోన్య సహవాసములో నీ ఆత్మశక్తితో బలపడిన వారమై ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా జీవించే కృపను మా అందరికీ దాయిచ్చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున సంఘమంతటికి కూడా శుభములు. అలాగే దేవుని యొక్క కాపుదల, ఆయన సంరక్షణ, ఆయన దేవుని ఆశీర్వాదములు మీకు మీ కుటుంబాలకి కలగాలని మా ప్రార్థన. ప్రియులారా, మీరందరూ బాగున్నారని మేము నమ్ముచున్నాము. ఈ యొక్క ఆదివారపు ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి, దయచేసి గమనించండి. మరి ఈ వారంలో తమ జన్మదినాలు జరుపుకునే వారు ఈ విధంగా ఉన్నారు. 28వ తారీఖున మిస్టర్ బ్రాయన్ లోమత్, మిస్సెస్ జోసన ప్రధాన్, మిస్సెస్ కెఎం సుహాస్ని అండ్ మిస్ అంజలి అబ్రహాం. అలాగే 29వ తారీఖున మిస్సెస్ స్వప్న ప్రియా యాలల్. 30వ తారీఖున మిస్సెస్ కే మేరీ, కొనల్ జే ఫెడ్రిక్. 1వ తారీఖున జూలై 1న మిస్టర్ బీజే అక్బల్ రావ్, మిస్టర్ బి జకరయా, మిస్టర్ ఎం డేవిడ్ రమేష్. జూలై 3 మిస్ సుభాష్ని దత్తం అండ్ మాస్టర్ దివ్య తేజ. 4వ తారీఖున మాస్టర్ కాలంగి అలెక్స్ విలియమ్స్, మిస్ ఎం ప్రీతి. అలాగే వివాహ వార్షికోత్సవం జరుపుకునే వారు ఈ విధంగా ఉన్నారు. 28వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ ఫిలిప్ ప్యాట్రిక్ తిమోతి. 30వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ బెహ్రామ్ చినాయ్ అండ్ మిస్ అండ్ మిస్టర్ రాపాక త్యాగరాజ్ దంపతులు. వీరందరికీ కూడా సంఘపక్షంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. నిండైన దేవుని దీవెన ఆశీర్వాదములు కలగాలని మా ప్రార్థన. అలాగే ప్రియులారా, మరి మీ ప్రార్థన అవసరంలో అక్కర్లు ఏమైనా ఉన్నాయో దయచేసి మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం.
అలాగే ఏమైనా సహాయం కావాల్సిన దయచేసి మమ్మల్ని సంప్రదించడానికి ఏమాత్రం కూడా మరి వెనకాడవద్దని మనం చేస్తున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కర్తమైన మా గొప్ప దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామమును మేము స్తుతిస్తున్నాము. మరొకసారి పరిశుద్ధ దినమందు ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొనండి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నైనా వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అస్వస్థత ఉన్న వారికి కావాల్సిన స్వస్థత, సమాధానం, నెమ్మది దాయిచ్చేయండి, పరిపూర్ణ ఆరోగ్యం దాయిచ్చేయండి. అలాగే తండ్రి ప్రభువా, మరి సమయంలో సంఘంలో ఉన్న వృద్ధులను నైనా చిన్న బిడ్డలను మీరు ముట్టండి, బలపరచండి, స్వస్థపరచండి. కావాల్సిన మీ కాపుదల సంరక్షణ వారికి దాయిచ్చేయండి. యవనస్తుల యొక్క విద్యాబుద్ధుల వారికి తోడుగా ఉండండి. తండ్రి ప్రభా, నూతనమైనటువంటి విద్యా సంవత్సరంలో వారు వెళుచుండగా వారికి కావాల్సినటువంటి మీ నడిపింపు తోడ్పాటు దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాము. వివాహ దినాలు, జన్మదినాలు ఈ వారంలో జరుపుకున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి సంతోషకరమైనటువంటి తండ్రి వారి వార్షికోత్సవంలో జన్మదినాలు అనేకం జరుపుకున్న కృపను ప్రభువా నీ బిడ్డలు మీరు దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, బలపరచండి, వారి కుటుంబాలను సంరక్షించండి. ఏ తెగులు కూడా వారిని సమీపించగా మీరే వారికి కావాల్సినటువంటి మీ పరిశుద్ధ రక్త కంచెను, అగ్ని కంచెను వారి చుట్టూ వేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి అలాగే ప్రత్యేకంగా మా దేశమును, మా ప్రజలను ప్రభువా, మా దేశ ప్రజలను మీరు కనికరించి కటాక్షించండి. దేశంలో కరోనా యొక్క ఉధృతిని తగ్గించి ప్రభువా, ఓ తండ్రి, ప్రజలకు కావాల్సిన స్వస్థతను, సమాధానమును, నెమ్మదిని దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభువా, ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావాన్ని మీరు తగ్గించి వేసి, తీసివేసి ప్రభువా, మీ రక్తంలో కడిగివేసి నీ పరిశుద్ధ అగ్నిలో దహించి ప్రభువా, నీ ప్రజలకు కావాల్సినటువంటి సమాధానమును, స్వస్థత, నెమ్మది దాయిచ్చేయమని మీ కృపా కాపుదల సంరక్షణగా మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘమును, మా దేశమును, యావత్ ప్రపంచాన్ని కూడా మీ బలమైన హస్తాలకు, మీ దేవునికి, మీ కాపుదల సంరక్షణకు అప్పగించుకుంటూ మీరు రాకడ రాజ్యం కొరకు ఆయుధపడి జీవించి కృపను మా అందరికీ ప్రసాదించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. మనమందరము కూడా కలిసి అపోస్తుల విశ్వాస సూత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భము ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకమునకు దిగెను. మూడో దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రభువు మీకు తోడైండునుగాక, మీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపింపుము. పైనుండి వారికి జ్ఞానము దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం నీలువాడు మరి ఎవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సంగ్రహ ప్రార్థన చేదుము. ప్రార్థించుకుందాము. నీతిమంతుడు అయిన జీవము గల దేవా, పేదలు మరియు అభాగ్యుల యొక్క గుండె చప్పుడు వినువారెవరు దైవిక జీవితములలో స్థిరముగా నిలిచి జీవించినట్లు, ఎప్పటికీ దేవుని విస్మరించుకున్నట్లు మలుచుమని, తద్వారా ఆశీర్వాదం కొరకు విశ్వాసముతో నిరీక్షించు వారముగాను, మహిమతో కూడిన నీ ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు వారముగాను, ఆయన హెచ్చవలసినదిగా
నేను తగ్గవలసినదని నిరంతరం ప్రార్థించుచు నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించు పరిపాలించున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమెన్. సమాధానము కొరకైనటువంటి సంగర ప్రార్థన చేయదము. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడు అయినటువంటి ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యమును, నిజముగా నీ శరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైనటువంటి మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైనటువంటి ప్రార్థన చేయదము. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారము వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నెత్తిరువగ దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపములో పడకుండాను ఏ విధమైనటువంటి ఉపద్రవంలో చిక్కొనకుండానట్లును నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరిపింపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దాయిచ్చేము. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల దేవా, ఈ సమయమందు మేము ఏకమనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను, ఇద్దరు ముగ్గురు నా పేరట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దాయిచేదునని మాట ఇచ్చున్నావు గనుకను, ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినటువంటి నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దాయిచేయము. ఆమేన్. ప్రియులారా, దయచేసి గమనించండి. మన సంఘ సభ్యులైనటువంటి మిస్టర్ అనిల్ పొట్ల, వనజ పొట్ల దంపతులకు జూన్ 20వ తారీఖున దేవుడు కుమారుడు గర్భఫల రూపంలో అనుగ్రహించున్నాడు. సో ఈ యొక్క నూతనంగా దేవుడు వారికి అనుగ్రహించిన గర్భఫలాన్ని బట్టి, ఈ కుమారుని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే దంపతుల పైన దీవెన, నిండైన దేవుని దీవెన, ఆయన కాపుదల తల్లికి బిడ్డకు మరుముఖ్యంగా కలగాలని ప్రార్థన చేస్తున్నాము. అలాగే మరి ఇంకొక విచారకరమైన మాట ఏమనగా, సెయింట్ జాన్స్ ప్యారిష్ స్కూల్ పూర్వ దినాలలో ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి శ్రీమతి పుష్పవల్లి గారు ప్రభునందు నిద్రించున్నారు. అది కూడా జూన్ 20వ తారీఖునే వారు ప్రభు సన్నిధులకు వారు చేరి ఉన్నారు. వారు మన సంఘ సభ్యులు కూడా. కాబట్టి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని సంఘపక్షంగా తెలియజేస్తూ వారికి దేవుడు తన శాంతి సమాధానాలు దాయిచేయాలని ప్రార్థన చేస్తున్నాము. ప్రియులారా, దయచేసి గమనించండి. మరి ఈ కరోనా వైరస్ ఇంకా అధికంగా వ్యాప్తి చెందుతుండగా మరి జూలై నెల కూడా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ కొనసాగించబడతాయి. దయచేసి గమనించండి. జూలై నెల కూడా ఆన్లైన్ సర్వీసెస్ అనేవి కొనసాగించబడతాయి. ఎప్పుడు సంఘము ఆరాధనలకు తెరవబడుతుంది అనేది తదుపరి ప్రకటన చేయబడుతుంది. అప్పటి వరకు కూడా ఈ ఆన్లైన్ సర్వీసెస్ అనేవి కొనసాగించబడతాయి. కాబట్టి మాతో సహకరించి మరి మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ఈ ఆన్లైన్ సర్వీసెస్లో పాల్గొవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు మేము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతిస్తున్నాం తండ్రి. మరి ప్రత్యేకమైన సమయంలో నీ ప్రియ కుటుంబము అనిల్, వనజ దంపతులను బట్టి మీకు వందనాలు. మీరు వారికి అనుగ్రహించిన గర్భఫలము అయినా ప్రభా కుమారుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. చిన్న బిడ్డను, తల్లిని మరి ముఖ్యంగా మీరు దీవించండి, కాపాడండి, సంరక్షించండి. నాయనా ప్రభా, మీ చల్లని రెక్కల నీడలో ఇచ్చిన కుటుంబాన్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి పుష్పవల్లి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారి ఇరువురు బిడ్డలు, వారి కుటుంబాలను ప్రభా మీరు ఆదరించి బలపరచండి. దీని దాసురాలు మరి యొక్క ప్యారిష్ స్కూల్లో వారు అందించిన తండ్రి ప్రిన్సిపల్గా వారు అందించిన సేవలన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, అయినా ప్రభా నీ దాసురాల ఆత్మను మీ సన్నిధికి చేర్చుకున్నారని నమ్ముచు కుటుంబ సభ్యులను ప్రభా మీరు ఆదరించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అధికంగా జరుగుతుండగా ప్రభువా, నేను మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘమును నేను మీ రెక్కల నీడను భద్రపరచి, నేను మీ పరిశుద్ధమైన రక్త కంచెను, అగ్ని కంచెను మా చుట్టూ ఉంచి ప్రభువా, ఎటువంటి విధమైనటువంటి ఆయన తెగులు కూడా మమ్మలను, మా గుడారాలను సమీపించక ఆయన బిడ్డలను మమ్మల్ని మీ యొక్క చల్లని రెక్కల నీడలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాము. ఈ జూలై నెల కూడా ఆన్లైన్ సర్వీసెస్ ఈ విధంగా కొనసాగుటకు మీ కృప మాకు దయచేయండి. అన్ని విషయాల్లో కూడా మాకు తోడుగా ఉండండి. ఇందుకు సహకరిస్తున్న ప్రభువా, మరి టెక్నికల్ సిబ్బంది అంతటిని కూడా మీరు దీవించి తండ్రి ప్రభువా, మీ నామ మహిమాత్మై నీ బిడ్డలు చేస్తున్న ఈ పరిచయం అంతటిపైన మీ నిండైన దీవెన ఆశీర్వాదములు వారిపైన, వారి కుటుంబాలపైన అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ
ఈ యొక్క వారమంతా కూడా రానున్న దినములన్నీ కూడా ప్రభా మీ కృపలో మమ్మలను, మా కుటుంబాలను, మా దేశమును ప్రభా మీరు కాపాడి సంరక్షించి శాంతి సమాధానములతో మమ్మల్ని భద్రపరచమని, మరి ముఖ్యంగా సరిహద్దులలో కావలసినటువంటి నెమ్మదిని, సమాధానమును దాయిచ్చేయండి. మా సైనికులను మీ కృపలో కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దీవెన తీసుకుందాం. యెహోవా మనలను కరుణించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసి దాయిచూపునుగాక. యెహోవా తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి తన సమాధానమును మనకు దాయిచేయునుగాక. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును మనందరికీ తోడయండి కాపాడునుగాక. ఆమెన్. ఈ ఆరాధన ముగించుకుంటూ గాను మనమందరము కలిసి 470వ కీర్తన పాడుకుందాము. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమే సుప్రేమ సారము. జనాదులు విశేష రక్షణా సునాదము వీను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో నన్నేడుగోయుదూర నేడి వాగ్దతంబుతో మన్నానగురు భక్తులార నిండు మైత్రితో మానవా ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించుపోవు వారికి సుభాగ్యము. వేదంబు చూపగోరి ఆశతోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము 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 సత్య సువార్తను.